సెయింటెన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరలో గెట్ 2024 పరీక్షలు శనివారం ప్రారంభమైనట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. గ్రాడ్యుయేట్ అడ్మిషన్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2024 పరీక్షలను కళాశాలలో శనివారం టీసీఎస్ అయాన్ సెంటర్ నందు ఆన్లైన్ లో ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోయిద వేణుగోపాలరావు తెలిపారు. గెట్ 2024 పరీక్షలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు వారి ఆధ్వర్యం నిర్వహిస్తారని తెలిపారు. ఈ గెట్ పరీక్షలు ఫిబ్రవరి నెల 3, 4 తారీఖులలో మరియు 10, 11 తారీఖులో నిర్వహిస్తారని తెలిపారు. 3వ తారీఖు 163 మందికి గాను 136 మంది హాజరయ్యారు. 4వ తారీఖు ఆదివారం ఉదయం 99 మందికి గాను 79 మంది, సాయంత్రం 113 మంది గాను 95 మంది హాజరైనట్లు తెలిపారు. ఈ పరీక్షకు డాక్టర్ మోయిద వేణుగోపాలరావు రీసైటింగ్ ఆఫీసర్ గా, డాక్టర్ ఎస్విడి అనిల్ కుమార్ డిప్యూటీ ఫెసిలిటీ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. నరసరావుపేటలోని స్థానిక సత్తెనపల్లి రోడ్లో గల డిఎస్సి క్రీడా మైదానం నందు ఆడదాం ఆంధ్ర జిల్లా స్థాయి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, డిఆర్ఓ వినాయకం హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారని, ఈ యొక్క కార్యక్రమం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులని వారి యొక్క నైపుణ్యతను తెలియజేసేందుకు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, డిఆర్ఓ వినాయకం, నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. ఉమామహేశ్వరి బాస్కెట్బాల్ నేషనల్ ప్లేయర్, షేక్ నసీమా పావని, వెంకట శివ, శివ నాగలక్ష్మి, శ్రీలక్ష్మి అండ్ తిరుపతమ్మ. మాచర్ల ఉమెన్ టీం మాచర్ల గౌరవనీయులు ఇన్ని వేల మ్యాచ్లు జరిగాయి, ఇన్ని వేల మంది పార్టిసిపేట్ చేశారు. సో ఇందాక మన డిఎస్డిఓ గారు చెప్పినట్టుగా అక్కడ మా సచివాలయ లెవెల్లో 10,930 టీమ్స్. సో ఇవన్నీ చూసుకుని దాటుకొని మండల్ లెవెల్లో, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో అన్ని మ్యాచ్లు ఆడి ఫైనల్గా జిల్లా లెవెల్లో కూడా 66 మ్యాచ్లు ఆడి మెన్స్, అలాగే ఉమెన్ 66 మ్యాచ్లు, డిస్ట్రిక్ట్ లెవెల్లో మెన్ 35, ఉమెన్ 31. సో 66 మ్యాచ్లు ఆడి. సో మీ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళు ఒకసారి నేను పర్సనల్గా మీకు ఇద్దామని చెప్పి మీకోసం నేను రావడం జరిగింది అనమాట. అందులో నేను ఎక్కువ మాట్లాడలేను. సో నేను ఇప్పుడు ఎవరెవరైతే రెడీగా ఉన్నారు ఫస్ట్ ఏం చేద్దామంటే పెదకూరుపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సమీకరణతో నరసరావుపేట ఎంపీ స్థానం బీసీలకు కేటాయించారని, ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ రావడం సంతోషంగా ఉందని, సీఎం జగన్ ఆశీస్సులతో ఎంపీతో సహా అన్ని అసెంబ్లీ సీట్లు గెలుస్తామని, పెదకూరుపాడు నుండి వైసీపీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తా. సోషల్ మీడియా ఫేక్ న్యూస్ పై స్పందించాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ పై నీచంగా ట్రోల్ చేశారని, నన్ను ఆన్ పాపులర్ చేయడానికే పనిగట్టుకోని మీడియా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయని తెలిపారు. మరి ఇక నుంచి పార్టీ వేరైనప్పుడు ఆయన ఇంకా పార్టీలో ఏ పార్టీకి వెళ్ళాడో మాకు తెలియదు. మాకు మరి అనిల్ కుమార్ యాదవ్ గారు మా ఎంపీగా మా పార్టీ నియమించింది కాబట్టి దాన్ని మేము పూర్తిగా మద్దతిస్తున్నాం. బీసీలకి, మైనార్టీలకి ఇవ్వటం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగిందని మేమైతే సగౌరవంగా తెలియపరుస్తున్నాము. మరి ఏ ప్రభుత్వం కూడా ఇన్ని బీసీలకి సీట్లు ఎప్పుడు కూడా ఇవ్వలేదు, మైనార్టీలకు కూడా అట్లాగే. ఉదాహరణకి ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, ఇది ఒక మంచి పని అయితే మేము అనుకుంటున్నాము. మరి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉండి ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కూడా వీళ్ళందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయడానికి ఇది ఒక దోహదపడుతుందని చెప్పి నా ఉద్దేశం. ఈ సోషల్ మీడియా ఉందనేది తెలియజేస్తుంది. సోషల్ మీడియా అంటే ఉంది, మీడియా కూడా ఇలా రాయటం అనేది మరీ దారుణం. మరి మా నుంచి ఎప్పుడన్నా మీకేమన్నా ఎప్పుడన్నా చెప్పామా? మా గురించి కూడా మీరు మరి మీడియాలో కూడా కొన్ని మీడియాల్లో కూడా వేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటికైనా మానుకోకపోతే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీడియా వాళ్ళు కూడా
తొత్తుల్లాగా పార్టీలకు తొత్తుల్లాగా పనిచేస్తున్నారు. అంటే ఒక మనిషిని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి, అతనికి ఎక్కడ సీట్ ఉండకూడదు, లేకపోతే ఎక్కడ ఇది ఉండకూడదు అనే అన్పాపులర్ చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని మీడియాలు చేస్తున్నాయి. వీటన్నిటిని కూడా ఎవడో లెక్క చేసేవాడు లేడు ఇక్కడ. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీ నియోజకవర్గ ప్రజలకు వినపడేదానికి నేనేం చేయలేను, వాళ్ళు చెప్పిన దానికి నేనేం చేయను. నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి పెదకూరపాడు నుంచి నేను పోటీ చేస్తున్నాను, ఇది క్లియరు. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు రాజీనామా చేశారు. ఈ రోజు వినకొండ పట్టణంలోని కేజీఎల్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని కార్యకర్తలకు మీడియాకి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున మాట్లాడుతూ అధికార ప్రకటన త్వరలోనే తన భవిష్యత్తు రాజకీయంపై నిర్ణయం వెల్లడిస్తానని తెలిపారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలకు నరసరావుపేట పార్లమెంటు సీటు కేటాయించకపోవడం తనకు బాధ కలిగించిందని, స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహార శైలి తనకు నచ్చలేదని, తన గెలుపు కోసం కృషి చేస్తే అవమానాలకు గురి చేశాడని వెల్లడించారు. మీరందరూ దయచేసి ఎన్నికలిసి పెద్దలు గౌరవ పెద్దలు ఉన్నారు, నాలుగు మాటలు చెప్తే వారు ఎక్కడ దయచేసి ఎన్నుకోండి. మీరంతా దిగలేదా పెద్దలు తర్వాత నిర్ణయాలు తీసుకున్నారు. కానీ దయచేసి ఎవరు మాట్లాడుతుంది చూద్దాం ఉండండి. గౌరవ పెద్దలు ఉన్నారు, 2 నిమిషాలు ఇక్కడ ముగ్గురు మాట్లాడేటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. 1978లోనే ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా పోటీ చేసిన కొత్త కోరకురావు గారు వచ్చున్నారు. గత 50 సంవత్సరాల నుంచి వరిగిపోటు సేవ కోసం హామీలో పనిచేసినటువంటి ఈ రోజు కొన్ని పోరాడుతున్నటువంటి 3 సార్లు సర్పంచ్ గా పనిచేసినటువంటి అయినపాల మాజీ సర్పంచ్ గారు రామ వెంకటరామరావు గారు వచ్చున్నారు. అదేవిధంగా దళిత బహుజన పార్టీకి సంబంధించి నా మిత్రుడు పొడి వినయ్ కుమార్ గారు చుండూరు సంఘటన నుంచి కూడా ఈ రోజు కూడా దళితుల కోసం పేదల కోసం పాటుపడుతున్నటువంటి వినయ్ కుమార్ గారు వచ్చున్నారు. ఈ విధంగా పెద్దలు ఉన్నారు. మీరు ఈ విధంగా మాట్లాడటం మనకు సభ్యత కాదు. దయచేసి 2 నిమిషాలనే అరగంటలోనే సభ ముగిసి ఎవరు కూడా నా మీద గౌరవించి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వినకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు వినకొండ నియోజకవర్గంలో 5 మండలాలకు చెందిన ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులను మరియు జర్నలిస్టుల పిల్లలకు స్కాలర్షిప్లు 5 మండలాలకు సంబంధించిన విలేకరులకు అందజేయడం జరిగింది. శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవి ఆంజనేయుల చేతుల మీదుగా మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా మిత్రులకు అందజేశారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు స్కాలర్షిప్ల పంపిణీ చేసినందుకు పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జీవి ఆంజనేయులకి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఎంతోమంది పిల్లలకి చదువు కానివ్వండి, కరోనా టైంలో మందులు కానివ్వండి, గిఫ్ట్ కానివ్వండి, మరి వాటికి ప్రభుత్వం కూడా మరి పథకం చేసేటప్పుడు అన్నం పెడుతుంటే అడుగునాలో స్టేషన్లు వేశారు. మేము మాస్కులు కిందపోయి మరి మురుకాలు వేశారు, మున్సిపాలిటీ కుప్పలు వేశారు పంచకుండా. మరి ఆయన సొంత డబ్బులతోటి ఫౌండేషన్ ద్వారా ఇవి కూడా జ్ఞానాన్ని సేకరించుకుని డబ్బులు కూడా వేస్ట్ చేసి లక్షల రూపాయలు మా ఫౌండేషన్ డబ్బులు కూడా ఆ రోజు ఈ బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేసేందుకు బాధ అనిపించింది. అదేవిధంగా మేము ఐకాంలు పెడుతుంటే ఆనాడు మేము రేపు క్యాంపులు పెట్టి 4,000 మందికి ఐకాంలు పెట్టాలని ఈ రాజకీయ కోసం పెట్టే క్యాంపులు కాదు. ఆయన వచ్చిన దగ్గర నుంచి క్యాంపులు పెడుతున్నాం. కొన్ని వేల మందికి మరి
కండక్టర్ చేయించిన ఘనత ఈ జిల్లాలోనే 3 జిల్లాల్లోనే ఆంధ్రగా జరుగుతుంది. ఈ సెంట్రల్ హాస్పిటల్లో అనే హాస్పిటల్లో అయితే రేపు ఉదయం క్యాంపంగా వేసిన టెంట్లను కూడా ఈ మరి ఈ జోనల్ జోన్లో వేసిన టెంట్లను కూడా మరి ఈ ఎమ్మెల్యే దుర్మార్గంగా దౌర్జన్యంగా అప్పుడున్న శ్రీ చిన్నమల వచ్చి మమ్మల్ని నెట్టి టెంట్లు పడేసి మరి అందరిని కూడా ఇబ్బంది పెట్టిన సంగతి అందరూ తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే మరి రాజకీయాలు వేరు, అధికారం వేరు. అధికారం ఎవరికి శాస్త్రం కాదు. అదే మీరు 5 సంవత్సరాలు మన ప్రీతమైన ఆంజనేయ గారు మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మల్లికార్జున గారు సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. మరి బలమైన అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఎవరు కూడా మరి కనీసం మా బ్యాన్ అటువంటి మేము తీర్చాను తప్ప ఆంజనేయ గారు ఎప్పుడు ఒప్పుకునేవాడు కాదు. ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. మరి మా మైకులను కూడా పర్మిషన్ అక్కడ చేశారు. మైకులను ఆపారు. ఏది ఆపినా ఒకటే ఆంజనేయ గారు చెప్పేవాళ్ళు అరచేతులు అడ్డు పెట్టి సూర్యకాంతం ఆపలేరు. ఈ బ్రహ్మనాయుడు అధికారం అడ్డం పెట్టుకొని అహంకారంతో ఆ సేవా కార్యక్రమం ఆపలేరు. ముందుకు పోతూనే ఉంటాయి. ఎల్లకాలం కూడా ముందుకు పోతూనే ఆంజనేయులు మీరంగా తెలియజేస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి విలేకరులకు ప్రత్యేకంగా మరి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఎంతో కాలంగా కొంతమందికి ఇచ్చారు. ఈ రోజు కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విలేకరులు అంటే సమాజంలో ఎంతో మంచి పేరు ఉండి కృషి చేస్తుంటారు. చేతపత్యాలు లేకుండా వాళ్ళ పిల్లలకి ఎంతో కొంత. మాచర్ల మండలం నాగార్జున సాగర్ లో గత ఏడాది మే 9న రోడ్డు ప్రమాదంలో గుంటి ప్రతాప్ అనే యువకుడు మృతి చెందడంతో అతని మరణాన్ని మర్చిపోలేని స్నేహితులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతాప్ జయంతి రోజున సాగర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా రక్తదానం చేశారు. అనంతరం కేక్ ను కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ప్రతాప్ స్నేహితులు మాట్లాడుతూ అందరితో సరదాగా ఉంటూ కష్ట నష్టాల్లో పాలు పంచుకునే స్నేహితుడు తమతో లేకపోవడం బాధగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టి రాహుల్, రేవంత్, నాగయ్య, కానిస్టేబుల్ విజయ్, సందేశ్, రాజు, సాయి రంగా, ఓంకార్, లారెన్స్, సాయి, దీపక్, రాజేష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తున్నాం ఎంగట మిగతా వాళ్ళందరూ ఒకసారి బ్యాండేజ్ అబ్బాయి కూర్చుంటారు. కూర్చో, బ్యాండేజ్ చేస్తాను బాబు. తర్వాత చూసుకుంటాను అటు ఇటు మొత్తం రండి. డొనేషన్ తీసుకుని అంటే మీకు ఎట్లా అల్లు మాటలు కాసేపు అటు ఇటు 2 తారీఖులో ఇచ్చేస్తున్నాం. అంత ఇది ఉండాలి. సందర్భంగా మేము రక్తదానం చేయాలనుకుంటున్నాము. అతను గత సంవత్సరము మే నెల 9వ తారీఖు చనిపోవడం జరిగినది. అతని జ్ఞాపకార్థం మీదుగా మేము బ్లడ్ డొనేషన్ చేయాలనుకుంటున్నాము. అతను మా మధ్యలో లేనందుకు మేము ఎంతో బాధపడుతున్నాము. దానికి పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్తు గ్యారంటీ పాంప్లెట్లను ఇంటింటికి తిరుగుతూ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీనివాసరావు గారి నాయకత్వం కొంచెం నిలబడలే కూర్చుని ఈపూరు మండలం ఎర్రగుంట తండా గ్రామానికి చెందిన బాలస్వామి నాయక్ అడవిలో చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే బాలస్వామి నాయక్ వినకొండ పట్టణంలో ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో డిగ్రీ చదువుకుంటూ తన స్నేహితులతో కలిసి ఆన్లైన్ గేమ్స్ ఆడుటకు గత ఏడాది ఆన్లైన్ లో రుణం తీసుకున్నాడు. అతని మృతిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ లో రుణం తీసుకోవడంతో వడ్డీకి వడ్డీ పెరిగిపోవడంతో రుణం చెల్లించలేదని బాలస్వామి స్నేహితులకు ఫోన్లు చేసి వేధించడం జరిగిందని అన్నారు. ఫైనాన్స్ సంస్థకు చెందిన కొందరు ఇటీవల ఎర్రగుంట తండాలో బాలస్వామి నాయకుడు ఇంటికి వచ్చి బెదిరించి వెళ్లినట్లు సమాచారం. దీంతో మానసికంగా కృంగిపోయిన బాలస్వామి నాయక్ జనవరి 26న ఇళ్లు వదిలి వెళ్లిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కొడుకు కోసం తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. ఎర్రగుంట తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకొని ఉన్నాడని తెలిపారు. ఈడే పోవట్లేదురా, ఈడే పెడుతుంటే పోవట్లేదు దానికి పేర్లను వస్తుంది. నెట్టే పెట్టా నమస్కారం అండి. మాది ఈపూరు మండలం ఎర్రగుంట తంట గ్రామం అండి. నా పేరు రామవతి శ్రీరాములు అండి. నేను చనిపోయిన వాడు నా తమ్ముడు కొడుకు. 10 రోజుల క్రితం వాడు పుచ్చకాయల వ్యాపారానికి వెళ్తానని చెప్పి వద్దని మా తమ్ముడు చెప్పగానే తను వెళ్తానన్నాడు. తర్వాత 26వ తారీఖుని వెళ్తానంటే వద్దన్నప్పుడు 27వ తారీఖు పొలానికి నీళ్లు కట్టమని మా తమ్ముడు చెప్పగానే పొలానికి వెళ్ళాడు. పొలానికి వెళ్ళిన అబ్బాయి ఎంతకాడికి ఇంటికి రాకపోయేసరికి మాకేదో డౌట్ వచ్చి ఏందా వీటెందుకు ఇంటికి రాలేదు, ఏమైనా కాయలకి వెళ్ళిపోయాడో మాకు చెప్పకుండా అనే దాని మీద మేము ఎంక్వైరీ చేసుకుంటా మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వంగా, మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వంగా ఎస్ఐ గారు చూస్తే సెల్ స్విచ్ ఆఫ్ ఉంది, సిగ్నల్ లేవు నాకు అని చెప్పగానే మేము ఎంక్వైరీ చేయమని చెప్పాం. ఆ ఎంక్వైరీలో ఎస్ఐ గారు బ్యాంక్ స్టేట్మెంట్ తీయగానే 26వ తారీఖున ఆన్లైన్ గేమ్లో 70,000 రూపాయల డబ్బులు పోగొట్టుకున్నాడని బయటపడింది. ఈ విషయం తెలిసినసరికి ఎస్ఐ గారు మమ్మల్ని ఎంక్వైరీ చేశారు. చేస్తే ఆన్లైన్ గేమ్ గురించి కానీ ఆన్లైన్ బెట్టింగ్ గురించి కానీ వాళ్ళ అకౌంట్ని చెక్ చేయండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని చూడండి, ఆన్లైన్లో ఏమైనా గేమ్స్ ఆడుతున్నారా, లోన్ యాప్స్ తీసుకున్నారా ఏమైనా ఆలోచించండి. ఎందుకంటే మాకు జరిగిన నష్టం మీ అందరికీ జరగకూడదు అని మేము కోరుకుంటున్నాం. దయచేసి ఇదేంటంటే ఒక ఇంటికి పోయే యాప్ కాదండి ఇది. ఇలా ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతుంది, కుటుంబాలు నాశనం అయిపోతుంది. కాబట్టి దయచేసి మా బాధను అర్థం చేసుకొని మీ పిల్లల మీద మీరు ఒక నిఘా ఉంచి వాళ్ళని మీరైనా కాపాడుకోగలుగుతారేమోనని ఆశిస్తున్నానండి. మేము మా కొడుకు చేస్తుంది వ్యాపారం అనుకున్నాం కానీ ఈ బెట్టింగ్ దందా అనేది మాకు తెలియదు. అసలు ఆ బెట్టింగ్ ఏదో కూడా మాకు తెలియలేదు. సెల్లో ఉన్న డేటా మొత్తం హెరాస్ చేసిండు. కనీసం ఇంత ఇన్ఫర్మేషన్ అనేది మాకు తెలియదు. ఒక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా తప్ప మాకు ఈ బెట్టింగ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ బెట్టింగ్ వాళ్ళు కూడా మాకు తెలియదు. మా ఇంటి మీద కూడా ఎవరో 2-3 వచ్చి ఎంక్వైరీ చేశారు. వాళ్ళు ఏదంటే సరదాగా వచ్చి ఏదో అబ్బాయి కనబట్టలేదు, ఫోన్ ఎత్తట్లేదా అంటే దాని గురించి ఆలోచన కానీ ఈ యాప్ గురించి కానీ ఈ బెట్టింగ్ గురించి కానీ తను ఇలా సూసైడ్ చేసుకున్నాడని. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.